దేశవ్యాప్తంగా నవంబర్ 3వ తేదీన జాతీయ గృహిణుల దినోత్సవం జరుపుతూ వివిధ కార్యక్రమాలు చేపడుతూ అభినందనలు తెలుపుతూ ఉంటారు. కానీ నేటికి దేశంలో 81.2% మహిళలు వెట్టి చాకిరీ వలలో జీవితాలు గడపడం గమనార్హం. ఇంటికి దీపం ఇల్లాలే అనే పేరుతో మహిళలను ఇంటికే పరిమితం చేస్తూ వంటింటికే తమ జీవితం అంతా అంకితం చేస్తున్నారు. ఎన్ని సామర్థ్యాలు ఉన్నా మహిళల ఎదుగుదలకు అడ్డుకట్ట వేసేందుకు మన దేశంలో ఉన్న పితృస్వామిక కుటుంబ వ్యవస్థ నిర్మించబడింది. దానికి పాలకులు ఎప్పటికప్పుడు ఆజ్యం పోస్తూనే ఉన్నారు. అనేక సామాజిక పోరాటాల ద్వారా, ముఖ్యంగా సావిత్రిబాయి పులే, జ్యోతిరావు పులే, రఘుపతి వెంకటరత్నం నాయుడు, గురజాడ వీరేశలింగం, అంబేద్కర్ వంటి ఎందరో సంఘ సంస్కర్తలు కృషి ఫలితంగా దేశంలో మహిళలకు చదువు, ఉద్యోగం, హక్కులు, చట్టాలు వచ్చాయి.